హాయ్ హలో వెల్కమ్ టు సాయి శివరామ ఇన్ఫర్మేషన్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేను మీ సాయి లక్ష్మి. ఈరోజు వీడియోలో ఆంధ్రప్రదేశ్ మెగా డిఎస్సికి చెందినటువంటి లేటెస్ట్ ఇంపార్టెంట్ అప్డేట్ న్యూస్ గురించి తెలుసుకుందాం. మెగా డిఎస్సి మీద మళ్ళీ వివాదం అనేది మొదలైంది. ఈ వివరాలేంటో తెలుసుకుందాం. మెగా డిఎస్సి ఆన్లైన్ పరీక్షలో తప్పిదాలంటూ అభ్యర్థులు నిరసన మొదలుపెట్టడం జరిగింది. మెగా డిఎస్సి ఆన్లైన్ పరీక్షలో తప్పిదాలు జరిగాయంటూ 15 మంది అభ్యర్థులు సోమవారం పాఠశాల విద్యాశాఖ డైరెక్టరేట్కి తరలివచ్చారు. తాను అన్ని ప్రశ్నలకు సమాధానాలు పెట్టినా కేవలం 10 ప్రశ్నలకు మాత్రమే పెట్టినట్లు రెస్పాన్స్ షీట్లో వచ్చిందని ఓ అభ్యర్థి వాపోయారు. తనకి 3 ప్రశ్నలకి జవాబులు రాకుండా చుక్కలు వచ్చాయని, ఒక్కదానికి సమాధానం రాయినట్లు వచ్చిందని మరో అభ్యర్థి ఆవేదన వ్యక్తం చేశారు. తమకు న్యాయం చేయాలని కొంతసేపు నిరసన తెలియజేశారు. అన్నింటికీ సమాధానాలు రాసిన 10 ప్రశ్నలకు మాత్రమే సమాధానాలు రాసినట్లు వచ్చాయని పేర్కొన్న అభ్యర్థి ఆన్లైన్ ఆడిట్ను అధికారులు పరిశీలించారు. ఇందులో అభ్యర్థి ప్రశ్నాపత్రాన్ని స్క్రోల్ చేసుకుంటూ వెళ్ళిపోయినట్లు గుర్తించారు. ఎక్కడా జవాబులకు టిక్ మార్క్ పెట్టలేదని పేర్కొన్నారు. దీంతో ఆయనకు రెస్పాన్స్ షీట్లో అలా వచ్చిందని వెల్లడించారు. మిగతా వారికి సంబంధించినటువంటి ఆన్లైన్ బ్యాకప్ ఆడిట్ రిపోర్ట్ తీసుకునేందుకు కొంత సమయం పడుతుందని, బుధ గురువారాల్లో కార్యాలయాలకు రావాలని సూచించారు. డిఎస్సిపై వదంతులు నమ్మవద్దు. కన్వీనర్ మెగా డిఎస్సిపై సామాజిక మాధ్యమాల్లో వచ్చే వదంతులను నమ్మొద్దని కన్వీనర్ వెంకట కృష్ణారెడ్డి తెలిపారు. అభ్యర్థులకు సందేహాలు ఉంటే అధికారిక వెబ్సైట్లో ఉన్న అభ్యంతరాల నమోదు అవకాశాన్ని వినియోగించుకోవాలి. డిఎస్సిని పూర్తిగా కంప్యూటర్ ఆధారిత విధానంలో నిర్వహించాం. ప్రతి అభ్యర్థి లాగిన్, జవాబుల ఎంపిక, నమోదు తదితర వివరాలతో కూడినటువంటి ఆడిట్ ట్రయల్ సర్వర్లో భద్రంగా ఉంటుందని తెలిపారు. విద్యాశాఖ జూన్ 6 నుంచి జూలై 2వ తేదీ వరకు డిఎస్సి పరీక్షలు నిర్వహించింది. వాటి ప్రాథమిక కీ మరియు రెస్పాన్స్ షీట్స్ అనేవి జవాబులతో సహా అభ్యర్థులు రాసినటువంటి పరీక్షా పత్రాలని ఈ నెల 3వ తేదీ నుంచి అధికారిక వెబ్సైట్లో ఉంచారు. వాటిని చూసినటువంటి అభ్యర్థులు తాము గుర్తించినటువంటి జవాబులకు రెస్పాన్స్ షీట్లో ఉన్నటువంటి వాటికి పొంతన లేదని చెబుతా ఉన్నారు. మొత్తం 16,437 పోస్టులకు గాను 3,36,907 మంది 5,77,694 దరఖాస్తులను సమర్పించగా 5,36,690 దరఖాస్తులకు సంబంధించిన అభ్యర్థులు పరీక్షలు రాశారు. ఇందులో చాలామంది ఇప్పుడు ఒకే తరహా సమస్యతో డైరెక్టరేట్కి క్యూ కట్టారు. టెట్ పరీక్షల్లాగే డిఎస్సి పరీక్షలను కూడా ఆన్లైన్లో నిర్వహించారు. పీఈటీ, పీడీ పరీక్షలకు 100 మార్కులకు గాను 200 బిట్లకు 3 గంటల సమయం ఇచ్చి 3 గంటల్లో ఎగ్జామ్ రాయడం జరిగింది. ఎస్జిటి స్కూల్ అసిస్టెంట్ పరీక్షలు అయితే 80 మార్కులకు గాను 160 బిట్లకి 2.5 గంటల్లో జవాబులు గుర్తించారు. అభ్యర్థులు కంప్యూటర్లో కనిపించే మల్టిపుల్ చాయిస్ ప్రశ్నలకు జవాబులు గుర్తించడం జరిగింది. జవాబు గుర్తించి సేవ్ చేస్తేనే ఆ ప్రశ్న నమోదవుతుంది. మైనస్ మార్కులు లేకపోవడంతో అభ్యర్థులు దాదాపు అన్ని ప్రశ్నలకు సమాధానాలను గుర్తించినట్లు చెబుతా ఉన్నారు. ఏళ్ల తరబడి ఇదే పరీక్ష కోసం కసరత్తు చేయడం, డిఎస్సికి ముందు కూడా ఆన్లైన్లో టెట్ నిర్వహించడంతో పూర్తి స్థాయి అనుభవంతోనే పరీక్ష రాసినట్లు చెబుతున్నారు. కానీ ఇప్పుడు రెస్పాన్స్ షీట్స్ చూసి షాక్ తింటా ఉన్నారు. ఒక్కో అభ్యర్థి 160 ప్రశ్నలకు సమాధానాలు గుర్తించినా 20 నుంచి 60 ప్రశ్నలకు అసలు సమాధానాలు గుర్తించినట్టుగా ఉండడంతో పొంగుతున్నారు. పశ్చిమ గోదావరి జిల్లాకు చెందినటువంటి ఓ అభ్యర్థి ఎస్జిటి పరీక్షలో మొత్తం 160 ప్రశ్నలకు గాను 150కి జవాబులు గుర్తించగా కేవలం 10 ప్రశ్నలకే జవాబులు గుర్తించినట్లు చూపుతుంది. మిగిలినటువంటి 140 ప్రశ్నల జవాబులు చుక్కలు నమోదయ్యాయి. పైగా ఆ 10 జవాబులు మొత్తం ప్రశ్నాపత్రంలో అక్కడొకటి చూపడం గమనార్హం. ఇదే తరహాలో కాకినాడ జిల్లాకు చెందిన మరో అభ్యర్థి ఎస్జిటితో పాటు స్కూల్ అసిస్టెంట్ మ్యాథమెటిక్స్ పరీక్షలు రాయగా 2 పరీక్షల్లోనూ 19 నుంచి 24 ప్రశ్నలకు అసలు సమాధానాలు చూపడం లేదు. తాము పెట్టిన జవాబుకు ఎంపిక వద్ద ఎక్కువ ప్రశ్నలకు ఖాళీ చూపడము లేదా చుక్కలు నమోదవడము, జవాబులు మారిపోవడము, జంబ్లింగ్ అనేది కనిపిస్తుంది. ఇదే సమస్య వందలాది డిఎస్సి అభ్యర్థులు ఎదుర్కొంటున్నారు. పోటీ పరీక్షల్లో 1 మార్కుతో తలరాతలు మారిపోతాయని, ఇప్పుడు డిఎస్సి నిర్వహణలో ప్రభుత్వ నిర్లక్ష్యంతో తమ జీవితాలు తలకిందులవుతున్నాయని అభ్యర్థులు విలపిస్తున్నారు. ఆన్లైన్ పరీక్షా విధానంలో సాంకేతిక సమస్యలు ఉన్నా సరిచేయకపోవడంతోనే ఈ పరిస్థితి తలెత్తిందని అభ్యర్థులు ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు. అయితే దీనికి అధికారులు చెప్పే సమాధానం ఏంటి అంటే, బ్యాకప్ తీస్తామని చెప్తున్నటువంటి అధికారులు. అసలు ఈ బ్యాకప్ అంటే ఏంటి? అభ్యర్థులు చెబుతున్నటువంటి విషయాలతో విద్యాశాఖ అధికారులు ఏకీభవించడం లేదు.
జవాబులు గుర్తించిన తర్వాత సేవ్ చేయలేదని, దాంతో ఖాళీగా కనిపిస్తున్నట్లు చెబుతున్నారు. సాఫ్ట్వేర్లో ఎలాంటి సమస్య లేదంటున్నారు. అభ్యర్థులు రాసినటువంటి ఆన్లైన్ పరీక్షకు సంబంధించి బ్యాకప్ ఉంటుందని, ఎన్నిసార్లు ప్రశ్నపత్రం తెరిచారు, ఎన్నిసార్లు సేవ్ చేశారు, ఇంకెన్నిసార్లు జవాబులు మార్చారో అనేది సమయంతో సహా నమోదవుతుందని అధికారులు చెప్పడం అనేది జరుగుతుంది. డైరెక్టరేట్కి వచ్చినటువంటి అభ్యర్థుల నుంచి విజ్ఞప్తులు, రెస్పాన్స్ షీట్స్ తీసుకొని పూర్తి వివరణ ఇస్తామని చెప్తున్నారు. అయితే వారం రోజులుగా అభ్యర్థులు డైరెక్టరేట్కి తిరుగుతున్నా ఇప్పటి వరకు ఒక్కరికి కూడా బ్యాకప్ ఇవ్వకపోవడంతో అభ్యర్థులు అనుమానం వ్యక్తం చేస్తూ ఉన్నారు. అయితే డిఎస్సి అనేది ఆది నుంచి కూడా వివాదాస్పదంగానే కనిపిస్తూ ఉంది. డిఎస్సిలో సాంకేతిక లోపాలు లేవు. పరీక్షల కన్వీనర్ కృష్ణారెడ్డి. రాష్ట్రంలో మెగా డిఎస్సి 2025 పరీక్షలు జూన్ 6 నుంచి జూలై 2 వరకు 23 రోజుల పాటు సజావుగా జరిగాయని కన్వీనర్ ఎంవి కృష్ణారెడ్డి తెలిపారు. మొత్తం దరఖాస్తు చేసినటువంటి అభ్యర్థుల్లో 92.9% మంది పరీక్షలకు హాజరయ్యారని, ఇది గత నియామకాలతో పోలిస్తే అత్యధిక హాజరు శాతం అని చెప్పడం జరిగింది. ఈసారి పూర్తిగా కంప్యూటర్ ఆధారిత పరీక్షలు నిర్వహించామని వివరించారు. ప్రతి అభ్యర్థి లాగిన్, సమాధానాల ఎంపిక, సమర్పణ లాంటి వివరాలు సురక్షితంగా సర్వర్స్లో నమోదయ్యాయని తెలిపారు. ఎక్కడా సాఫ్ట్వేర్ లోపాలు కానీ, సాంకేతిక సమస్యలు కానీ ఎదురు కాలేదని ఆయన స్పష్టం చేయడం జరిగింది. మెగా డిఎస్సిపై తప్పుడు ప్రచారాలని విద్యాశాఖ తెలుపుతుందండి. మెగా డిఎస్సి అభ్యర్థులు పరీక్షలపై వస్తున్నటువంటి తప్పుడు ప్రచారాలని నమ్మొద్దని విద్యాశాఖ విజ్ఞప్తి చేసింది. కొన్ని పత్రికలు, సోషల్ మీడియాలో పరీక్షలపై నిరాధారణ ఆరోపణలు వచ్చాయి. సాఫ్ట్వేర్ లోపాలు, జవాబు మార్పులు వంటి ఆరోపణలనేవి ధృవీకరణ కాలేదని విద్యాశాఖ తెలుపుతుంది. అధికారిక సమాచారం లేని ప్రచారాలనైతే మీరు నమ్మొద్దని తెలపడం జరుగుతుంది. అభ్యర్థుల సహాయం కోసం కొన్ని హెల్ప్ లైన్ నెంబర్స్ అనేవి అందుబాటులో ఉన్నాయండి. ఆ హెల్ప్ లైన్ నెంబర్స్ అనేవి నేను ఈ వీడియో ముఖంగా మీకు చూపించడం జరుగుతుంది. మీకు ఏదైనా సహాయం కావాలనుకున్నట్లయితే ఈ హెల్ప్ లైన్ నెంబర్స్కి కాల్ చేసి అఫీషియల్ న్యూస్ని మాత్రమే మీరు నమ్మమని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ అయిన సాయి శివరామ ఇన్ఫర్మేషన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.